హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 23 లాస్ట్ డే ఇన్ పాల్వాంచ్ అనమాట. సో మా పేరెంట్స్ వస్తున్నారని మార్నింగే లేచేసి పాల ప్యాకెట్ ఇవన్నీ తెద్దాము అని ఇంకా బయటకు అట్లా వెళ్ళిపోయాను అనమాట. ఇంకా లాస్ట్ డే ఇంకా అది మా పేరెంట్స్తో అట్లా అక్కడ దగ్గరున్న టెంపుల్స్ భద్రాచలము ఇవన్నీ చూసేసుకొద్దాము అనేసి మా పేరెంట్స్ కూడా వస్తున్నారు అనమాట. మా అమ్మ, మా డాడీ, తర్వాత మా అత్తమ్మ, మేము ముగ్గురు వస్తున్నాం. సో అంతకన్నా ముందు మా పేరెంట్స్ రాగానే వాళ్ళు కొంచెం లేట్ అవుతుంది అన్నందుకు మేము ఇంకా లాస్ట్ ప్లాన్ ఉన్నింది మాకు ఏంటంటే అక్కడ దగ్గరలో టెంపుల్ ఉన్నిందనమాట. గుట్ట మీద ఉంటుంది టెంపుల్. సో చాలా ఫేమస్ టెంపుల్, చాలా బాగుంటుంది అంటే కానీ అక్కడికైతే వెళ్ళిపోయినాము. సో ఏంటంటే కానీ అది గుట్ట మీద ఉంటుంది కదా, నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. పైనకి స్టెప్స్ ఉంటాయి, 1600 స్టెప్స్ ఏమో ఉన్నాయి. సో ఇట్లా అసలు ఎట్లుంటుందంటే స్టెప్స్ కూడా చిన్న చిన్నగా ఉంటాయి. నిజంగా కాళ్ళు అయితే చాలా నొప్పి చేసింది అనమాట. కానీ టెంపుల్ అయితే కానీ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా తిరుపతి ఫీల్ వచ్చింది. అంటే ఆ స్టెప్స్ ఎక్కడం కానీ, పైన కొండ ఉండడం కానీ, ఇంకా చుట్టూ నేచర్ కానీ చాలా బాగుంది. ఒకవేళ పాల్వంచ వెళ్తే కానీ మస్ట్ అంటే మస్ట్ విజిట్ ప్లేస్ అని అయితే నేను చెప్తాను. నిజంగా చాలా బాగుంది. పైన అంత వ్యూ అయితే కానీ మొత్తం నది వస్తూ నిండింది. తర్వాత ఒక చిన్న బ్రిడ్జ్ ఉన్నింది. సో ఇంకా మధ్య మధ్యలో ఇట్లా కొన్ని పాములు, ఇంకా ఒక ఒక పాము కనిపించింది. ఇంకా బర్డ్స్ అయితే డిఫరెంట్ బర్డ్స్ ఉన్నింది. ఇంకా అవన్నీ చూసుకుంటూ అట్లా వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా దీని తర్వాత ఇంకా మా పేరెంట్స్ వచ్చిండ్రు కదా, సో వాళ్ళతో పాటు భద్రాచలము, తర్వాత పర్ణశాల ఈ టెంపుల్స్కి అయితే వెళ్ళింటునమాట. ఇంకా దాని తర్వాత మా పేరెంట్స్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మమ్మల్ని బాగా చూసుకున్నారు కదా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళంతా. సో వాళ్ళకి అందరికీ ఒక చిన్న సన్మానం చేద్దాము అనేది దీంతో. తర్వాత నాది కొంచెం వర్క్ ఉన్నిందనమాట. అంటే ఏంటంటే కానీ నాది వచ్చేసి జనరల్గా ఆంధ్ర. సో పవన్ కళ్యాణ్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ కదా, సో వాళ్ళకొక మెమోరాండం ఇద్దాము ఇట్లా ఏపీ స్టూడెంట్స్ అంతా కలిపి అని దానికి అనమాట మెయిన్ రీజన్ రావడానికైతే కానీ. ఏంటంటే కానీ ఇప్పుడు మాది ఆంధ్ర అనమాట. ఆంధ్రాలో ఫారెస్ట్రీ కాలేజ్ అనేది అస్సలు లేదు. సో దాన్ని స్థాపించనీకి ఒక మెమోరాండం ఇద్దాము ఆంధ్ర వాళ్ళంతా కలిసి అని. ఇంకా తర్వాత ఇప్పుడు కూడా అదొక అగ్రిమెంట్ ఉన్నిందంట. తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిన తర్వాత ఇన్ని ఇయర్స్ వరకే ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఫారెస్ట్రీ సీట్స్ ఉంటాయని. ఇంకా ఈ ఇయర్తో అది అయిపోయింది. సో ఫ్యూచర్ వచ్చే ఫారెస్ట్రీ వాళ్ళకన్నా మేము ఒకవేళ మాదేంటంటే కానీ ఇప్పుడు ఎంఎస్సీ పిహెచ్డీ చేస్తే కానీ మాకే అక్కడ పోస్టింగ్స్ కూడా వస్తాయి. తర్వాత మేము చదివిన దానికి మాకు ఒక ఇది ఉంటుంది ఏపీలో అనే దీనికోసం మేము ఒక ఫారెస్ట్రీ కాలేజ్ అనేది స్థాపిద్దాము అని వాళ్ళకైతే ఒక మెమోరాండం అయితే ఇచ్చినాము. ఇంకా దాన్ని ఫాలో అప్ చేయాలన్నమాట. సో మన ఆంధ్రాలో కానీ పక్కా పడితే కానీ అన్ని స్టేట్స్లో ఉన్నాయి సౌత్ ఇండియాలో, ఆంధ్రలో తప్ప. సో ఒక కాలేజ్ పక్కా అయితే ఉండాలి. అగ్రికల్చర్ ఉంది, హార్టికల్చర్ ఉంది కదా, సో ఫారెస్ట్రీ కూడా ఉండాలి అనే దీంతో ఒక లెటర్ అయితే ఇచ్చినాము. సో ఇంకా ఈ టెంపుల్ అయితే మీరు అంతా చూడొచ్చు, వ్యూస్, సీనరీస్ అంతా ఎంత బాగున్నాయో అసలు. పైనకి వెళ్తే మొత్తం పాల్వంచ మొత్తం కనిపిస్తుంది. ఇంకా ఈ నది, తర్వాత బ్రిడ్జ్, ప్రశాంతమైన వాతావరణం అనమాట. ఇంకా స్వామీజీ అప్పుడు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఒక 2 అవర్స్ అంతా మొత్తం అంతా చూసేసుకొచ్చి ఇట్లా నేచర్తో ఎంజాయ్ చేస్తూ వ్యూస్ అయితే కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. సో అట్లా టైంపాస్ అయితే కొద్దిసేపు చేసేసినాము. ఇంకా ఎక్కడ మీరు ఒక్కొక్క స్టాప్కి వస్తే కానీ ఇట్లా దేవుళ్ళు కనిపిస్తూ ఉన్నారనమాట. మంచిగా కట్టినారు, అంటే చాలా బాగుండింది. ఒక్కొక్క టర్నింగ్కి ఇట్లా దేవుళ్ళని కట్టుకుంటూ ఇంకా అట్లా ట్రీస్ అవన్నీ నిజంగా చాలా బాగుంది. చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి.
హలో డాడీ అత్తమ్మా బాగా అత్తమ్మా నువ్వు అత్తమ్మా వచ్చేసాను అత్తమ్మ ఇంట్లో ఇంకేమ్మా ఉంది అత్తమ్మ. సో ఇంకా అట్లా టిఫిన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా భద్రాచలంకి అయితే స్టార్ట్ అయిపోయినాము. మేమున్న ప్లేస్ నుంచి భద్రాచలం ఒక 35 కిలోమీటర్స్ ఉంటుంది. బస్ టికెట్ ఒక 60 రూపీస్ అట్లా ఉంటుంది పాల్వంచ నుంచి. ఫస్ట్ అయితే భద్రాచలం టెంపుల్ చూద్దాం అనుకున్నాము, కానీ మేము వెళ్ళేసరికి లేట్ అయినది. అంటే 1కి క్లోజ్ చేస్తారనమాట, మళ్ళీ 3కి స్టార్ట్ చేస్తారు. సో 3 కదా అనేసి పర్ణశాలకి అయితే వెళ్ళిపోయినాము. అది భద్రాచలం నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. బస్ టికెట్స్ ఒక 40 రూపీస్ అట్లా ఉంటుంది. పర్ణశాల మంచి ప్లేస్ చూడొచ్చా అని అంటే కానీ నేను రికమెండ్ చేసేది ఏంటంటే కానీ టెంపుల్ అయితే అంత లేదు, కానీ నేను అనుకున్నట్టు ఇంకా మంచిగా ఉంటుందని అనుకున్నా. టెంపుల్ కన్నా గోదావరి రివర్ అయితే చాలా బాగుంది. టెంపుల్ కూడా బాగుంది. నేను ఇంకా పెద్దగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసిన, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత లేకుండే. కానీ రివర్ బాగుంది. గోదావరి రివర్ మాత్రము టెంపుల్ సైడ్లోనే చూడనీకైతే చాలా బాగుంది. నిజంగా మస్ట్ విజిట్ అని చెప్పొచ్చు. రివర్ ఇవంతా చూడనీకైతే కానీ మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట పర్ణశాల కూడా. కానీ అక్కడికి ఏంటంటే కానీ ట్రాన్స్పోర్టే కొంచెం ఇదనమాట, అంటే రోడ్స్ సరిగ్గా లేక చాలా టైం పట్టింది. ఇంకా అక్కడనే లంచ్ చేసేసి ఇంకా పర్ణశాల అంతా మొత్తం చూసేసుకున్న తర్వాత రిటర్న్ భద్రాచలం టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాము. సో మీరు ఇక్కడ చూడొచ్చు అంతా గోదావరి రివర్ ఎంత పెద్దగా ఉందో, ఎంత వాటర్ ఎంత పైకి వచ్చేస్తాయంట తెలుసా. ఎంత పెద్ద రివర్ అనమాట ఇది. నిజంగా చాలా బాగుంది. ఇంక మీరు ఇక్కడ నుంచి అంతా చూడొచ్చు టెంపుల్ గురించి అంతాను. ఇంకా పర్ణశాల చూసేసుకున్న తర్వాత భద్రాచలం టెంపుల్ చూడడానికి అయితే వచ్చేసినాం అనమాట. సో రాములవారి టెంపుల్ అయితే కానీ చాలా బాగుంది. ఇంకా దర్శనం కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా మేమున్న ప్లేస్కి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా ఆ రోజే సన్మానం చేద్దామని అనుకుంటున్నాం. అంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళ సార్ వాళ్ళకి అందరికీ ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఒక 2 సార్ వాళ్ళకైతే చేసినాము. ఇంకా మార్నింగ్ FDO సార్కి అయితే సన్మానం చేసినాం అనమాట. ఎందుకంటే కానీ వాళ్ళు మాతో ఉండడం కానీ వాళ్ళ సర్వీస్కి కానీ మాకు వాళ్ళ ఎంత ఎంత బాగా చూసుకున్నారంటే అక్కడ ఉన్నంతసేపు వేరే వాళ్ళు అన్న ఫీల్ రాలేదనమాట. మన అన్న ఫీల్తో వాళ్ళు చాలా మంచిగా చూసుకున్నారనమాట. సో ఆ యొక్క కృతజ్ఞత భావంతో మేమైతే కానీ ఇట్లా సన్మానం చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నీ తీసుకొని ఇంకా మార్నింగ్ అయితే ఇంకా విజయవాడను అంతా కవర్ చేసినాం అనమాట. అది నెక్స్ట్ బ్లాగ్లో మీరు చూడొచ్చు అనమాట. ఇంక ఇక్కడ నుంచి సార్ వాళ్ళు మాకు చెప్తున్న విషెస్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, బ్లెస్సింగ్స్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. సార్ యాక్చువల్లీ FCRIలో ఒక నెక్స్ట్ వీళ్ళది 4th ఇయర్ అయిపోతుంది సార్. అప్పుడు పవన్ కళ్యాణ్ ఆ ఫారెస్ట్ మినిస్టర్ని ఇన్వైట్ చేసి ఇచ్చేద్దామని ఒక ఇదే. అప్పుడు ఖచ్చితంగా మీరు FCRIని మీరు ఇన్వైట్ చేస్తాము, మా పేరెంట్స్ స్టూడెంట్స్ అంతా కలిసి అక్కడ ఒక ప్రోగ్రామ్ చేయాలని మా అభిలాష సార్. మీలాంటి వాళ్ళు వస్తే మాకు మంచి గైడెన్స్ వస్తుంది, ఎట్లా చేద్దాము ఏమైనది. ఇప్పుడు వరకు
అక్కడ చేయలేదు సార్. కాన్వకేషన్ వాళ్ళకి సర్టిఫికేట్ ఇప్పుడు వరకు ఎప్పుడు ఎన్ఐ ఇప్పుడు 6th ఇయరా? 6th ఇయర్ అయిపోయింది సార్. ఇప్పటి వరకు చేయలేదు. అందుకోసము వాళ్ళకి అందరినీ కలిసి అక్కడ ప్రోగ్రామ్ చేసి స్టూడెంట్సు, టీచర్సు, మన పేరెంట్స్ అందరూ కలిసి ఒక చేద్దాం మీలాంటి వాళ్ళతో. ఇప్పుడు వరకు వాళ్ళు కాన్వకేషన్ చేయాలి సార్. ఏదో తూతూ మంత్రంగా ఇచ్చేసినారు. ఎప్పుడు కూడా ఒక పేరెంట్స్ని, టీచర్స్ని, స్టూడెంట్స్ని కలిపేది ఇప్పుడు కూడా ఎప్పుడు వరకు లేదు. అందుకోసము ఒక మెమొరబుల్ ఈవెంట్గా చేయాలని. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొందరు అంటే రేటింగ్ లేదు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నా అనుకోండి సంతోషం అనిపిస్తుంది. ఇది నాకు బాగా లేదు సార్. మాకు ఎందుకంటే మీరు సర్వీస్ చేస్తారు. మేము ఏదైనా కూడా మా కర్ణాటకలో కానీ ఎవరైనా ఫారెస్ట్ సర్వీస్ చేసేవాళ్ళకి అంటే మాకు చాలా గౌరవం. అందుకోసమే మీ సర్వీస్ కూడా అంత పెద్దగా ఉంది. మా పాప ప్రతిరోజు మీ గురించి చెప్తా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు చాలా అరుదు సార్. ఎందుకంటే ఇప్పుడు పరిగెడుతూ ఉంటారు కానీ ఇలాంటి సొసైటీని రెస్పెక్ట్ చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరిని ఆదరించి పలికేవాళ్ళు చాలా అరుదు సార్. రిలేషన్షిప్కి మీనింగే పోతూ ఉంటుంది. లేదు అది అయిపోతుంది సార్. వీళ్ళని అదే ఇప్పుడు ఏంటంటే నేను నా మనసులో ఉన్న చెప్పా సక్సెస్ఫుల్ అవ్వాలి. ఇప్పుడు డబ్బు కోసం పరిగెడుతూ ఎస్పెషల్లీ ఫారెస్ట్ స్టూడెంట్స్ ఎథిక్స్ ఉండదు సార్, మారల్స్ ఉండదు, ఫ్యాషన్ ఉండదు ఫారెస్ట్ అంటే. లేకపోతే ఫారెస్ట్ అనేది చాలా డివైన్ కోర్స్ అది. అసలు దాన్ని కనెక్ట్ అయ్యేది నేచర్ గురించి. నేను అదే మీలాంటి వాళ్ళతో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీలాంటి ఇక్కడ నుంచి ఇలాంటి పిల్లలు చాలా మంది వచ్చారు కానీ చెప్తారు ఇదేంటి సార్ నాకు అదే ఇది సార్ మీ సర్వీస్లో మా మెమరీ కోసం అంతే. ఇక్కడ ఉన్న సార్ వచ్చేసి రాజు సార్ అనమాట. గెస్ట్ హౌస్ అంతా చూసుకుంటుంటారు. సో మాకు ఏ టైంకి ఏం అవసరం వచ్చినా కూడా చాలా బాగా చూసుకున్నారు. ఇంతకుముందు చూసిన సార్ వచ్చేసి రిటైర్డ్ ఎఫ్ఎస్ఓ సార్ అని చెప్తుంటారు కదా, ఆ సార్ అనమాట. సో ఆ సార్ అయితే మమ్మల్ని ఎట్లా చూసుకున్నారంటే నిజంగా సీతమ్మ సినిమాల చెట్లు ప్రకాష్ రాజ్ కన్నా దారుణం అనమాట. అంత మంచోడు అనమాట. నిజంగా మాకు ప్రతిరోజు మాకు డిన్నర్కి, లంచ్కి తీసుకెళ్ళి అన్ని ప్లేసెస్ అన్నీ చూపించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ షేర్ చేస్తూ అసలు నిజంగా ఈ కాలంలో కూడా ఇంత మంచిగా ఉంటారా అని అనిపించింది అనమాట. బ్లెస్సింగ్ తీసుకోండి. ఓకే, మీరు పెద్ద అడవి ఆఫీసర్లు బాగా కాపాడాలి. మరి స్త్రీ ఎప్పుడు హస్బెండ్ ప్యాకెట్ వైపు ఉండాలి. ఇది ఫ్రెండ్స్ యొక్క బ్లాగ్ గురించి అయితే కానీ చాలా మెమరీస్తో ఎమోషనల్గా ఎండ్ అయినండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.